హలో గైస్, నేను మీ చండిక. ఈ వీడియోలో మీకు బిగ్ బాస్ సీజన్ 9 ఎపిసోడ్ 27 రివ్యూ ఇస్తాను. ఈ ఎపిసోడ్లో ఆలీబాబా మరోసారి దొంగతనం చేసింది. ఈసారి ఒకటి కాదు, రెండు కాదు, ఏకంగా 7 గుడ్లు తిన్నది. మరి కనిపెట్టారా ఎవరైనా? అంతేకాకుండా కళ్యాణ్కి జరిగిన అన్యాయం, డిమాండ్ డిసిషన్ పక్షపాతంగా ఉందా? ఈ విషయాలు కాకుండా ఇంకెన్ని విషయాలు సుత్తి లేకుండా డైరెక్ట్ చెప్తాను. షార్ట్ రివ్యూ ఉంటుంది. అండ్ ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఫర్ మోర్ రివ్యూస్. నేను మీ చండిక. లెట్స్ గెట్ టు ద డీటెయిల్ రివ్యూ. గైస్, సంజన దొంగతనం చేసింది. ఇక్కడ నాట్ థింగ్స్ అని చెప్పేసి దొంగతనం చేసుకుంటూ తన కడుపు నింపుకుంటుంది అండ్ ఇంకోలా కడుపు కొడుతుంది. సో నాట్ థింగ్స్ అంటే ఓన్లీ దొంగతనాలే కాదు, ఇంకెన్నో విషయాలు చేయొచ్చు. ఇక్కడ డెఫినెట్ గా నాగార్జున గారు పనిష్మెంట్, సివియర్ పనిష్మెంట్ ఇవ్వాలి సంజన గారికి. ఎందుకంటే ఎంతో మందికి ప్రోటీన్ కావాలి, లిమిటెడ్ ఫుడ్ ఉంటుంది. సో అందరికి ప్రోటీన్ మిస్ అవుతుంది. 7 గుడ్లు తినడం అంటే నార్మల్ విషయం కాదు. అసలు ఒక 2 eggs ఈక్వల్ టు ఆల్మోస్ట్ బ్రేక్ఫాస్ట్ అనమాట. సో 7 eggs దొంగతనంగా తినడం అయితే టూ మచ్ అది. సో మీకేమనిపించింది సంజన దొంగతనం విషయంలో? నాగార్జున గారు క్లాస్ తీసుకోవాలా, లేకపోతే జస్ట్ ఫన్నీ థింగ్ కింద కన్సిడర్ చేయాలా? క్యాప్టెన్సీ కంటెండర్ నుంచి క్యాప్టెన్సీ రావాలంటే ఇదంతా బిగ్ బాస్ మిగతా కంటెస్టెంట్ చేతిలో ఉందని బిగ్ బాస్ అనౌన్స్ చేశారు. అండ్ అక్కడ ఒక బెల్ పెట్టారు. ఆ బెల్ కంటెండర్స్ కాకుండా మిగతా వాళ్ళందరూ కలిసి పోటీ పడి పట్టుకోవాలి. ఎవరైతే ఫస్ట్ పట్టుకుంటారో ఆ ఫస్ట్ పట్టుకున్న వాళ్ళు రెయిన్ డ్యాన్స్ చేయాలి. ఆ రెయిన్ డ్యాన్స్ కంప్లీట్ అయ్యే లోపల వీళ్ళు రెడ్ స్క్వేర్లో ఉన్న అంబ్రెలాని తీసుకొచ్చేసి బ్లూ స్క్వేర్లో పెడితే కనుక వాళ్ళు క్యాప్టెన్సీ అవుతారు. ఎవరు తీసుకొచ్చి వాళ్ళు పెడితే వాళ్ళు. లేదు అంటే కనుక ఎవరైతే డ్యాన్స్ చేస్తారో, ఎవరైతే బెల్ రింగ్ చేస్తారో వాళ్ళు ఒకళ్ళని ఎలిమినేట్ చేస్తారు. సో వాళ్ళ ఇష్టం ఎలిమినేట్ చేయొచ్చు. సో ఇక్కడ స్టార్ట్ అయింది, లోలంతా ఇక్కడే స్టార్ట్ అయింది. అండ్ దీంట్లో ఇలా ఎలిమినేట్ అవుతున్న కొద్దీ లాస్ట్కి ఎవరైతే మిగులుతారో వాళ్ళే హౌస్కి 4th కెప్టెన్గా ఉంటారు. సో ఇక్కడ స్టార్ట్ అయింది. అండ్ ఫస్ట్ బెల్ దొరికింది. పవన్ మరోసారి స్టాండ్ తీసుకోవడానికి స్కిప్ అయిపోయాడు. మరోసారి ఫేవరెటిజం చూపించాడు. మరోసారి పక్షపాతం చూపించాడు రీతు పైన. అండ్ కళ్యాణ్ని అనవసరంగా తీసేసినట్టు అనిపించింది. అసలు అక్కడ డిస్కషన్ ఎక్కడ కూడా నువ్వు ఇంత కష్టపడ్డాను నన్ను సెలెక్ట్ చేయాల్సింది అని చెప్పేసి అక్కడ ఎక్కడ జరగట్లేదు. ఎంతసేపు పక్షపాతం గురించి నాకు సపోర్ట్ చేయలేదు, నీకు సపోర్ట్ చేయలేదు, అంతకు సపోర్ట్ చేసాను, దీని గురించే మాట్లాడుతున్నారు. కానీ కళ్యాణ్ అసలు ఎంత కష్టపడ్డాడో మొత్తం వాళ్ళ టీం క్లీన్ స్వీప్ చేసింది మొత్తం క్యాప్టెన్సీ కంటెండర్లో. సో కళ్యాణ్ పర్సంటేజ్ 50% పైన ఉంది. కళ్యాణ్ టీం గెలవడానికి, వేరే వాళ్ళని గెలిపించడానికి. సో ఇది ఎక్కడ కూడా కన్సిడర్ చేయకుండా జస్ట్ రీతుకి సపోర్ట్ చేయాలని చెప్పేసి కళ్యాణ్ ఇమీడియట్గా తీసేయడం అయితే 100% రాంగ్. ఎందుకంటే అక్కడ రాము ఉన్నాడు, తీసేయచ్చు. ఇమాన్యుయల్కి ఆల్రెడీ 2-3 సార్లు ఛాన్స్ వచ్చింది, తీసేయచ్చు. బట్ ఇక్కడ పవన్ అవన్నీ కూడా న్యాయంగా అంటే అసలు గేమ్ గురించి ఆలోచించకుండా జస్ట్ పక్షపాతంగా వెళ్ళేసి కళ్యాణ్ని తీసడం అయితే 100% రాంగ్ అంటాను. మీకేమనిపించిందో కామెంట్ చేయండి. ఇక్కడ కష్టపడ్డ వాళ్ళకి ఎవరికి కూడా రాలేదు. రీతుకు రాలేదు, ఇమాన్యుయల్కి రాలేదు, కళ్యాణ్కి రాలేదు. అండ్ రాము ఈజీగా 4th కెప్టెన్ అయిపోయాడు జస్ట్ భరణి సపోర్ట్ చేసినందుకు. సో భరణి కానీ, పవన్ కానీ, లేకపోతే ఇంకా ఏ కంటెస్టెంట్ కూడా అసలు గేమ్ ఎవరు మంచిగా ఆడినరు, ఎవరు కష్టపడి ఆడినరు వాళ్ళకి సపోర్ట్ చేద్దామని అక్కడ డిస్కషనే కాలేదు బిఫోర్ సెలెక్టింగ్. సో అందరు కూడా ఏంటంటే జస్ట్ ఫ్రెండ్షిప్లో తీసుకొని చెప్పేసి వాళ్ళకి చేయడం కానీ ఇంకో ఆప్షన్ సెలెక్ట్ చేయకుండా అసలు కష్టపడ్డ వాళ్ళకి ఇవ్వడం అనేది సెలెక్ట్ చేయలేదు. సో 100% ఇదైతే సెలెక్షన్ అయితే కరెక్ట్ కాదనిపించింది కంటెస్టెంట్స్ ప్రకారంగా. గైస్, ఈ ఎపిసోడ్ తోటి కళ్యాణ్కి అర్థమైంది అనుకుంటాను ఓన్లీ లేడీస్కి సపోర్ట్ చేస్తే ఎలా ఉంటుందని చెప్పేసి. ఎందుకంటే కళ్యాణ్ కూడా ఓన్లీ ఓదార్పు ఉత్త అమ్మాయిలకే చేస్తాడు. అండ్ ఇక్కడ సేమ్ పవన్ కూడా ఎప్పుడైతే ఓన్లీ రీతుకు సపోర్ట్ చేస్తాడో, కళ్యాణ్కి సపోర్ట్ చేయలేదో తనకు అర్థమైందని నేను అనుకుంటున్నాను. సో కళ్యాణ్ ఇప్పటి నుంచి అందరికీ ఆడతాడు, అందరి వాడిలాగా ఆడతాడు, ఒకరి తరఫున కాకుండా పక్షపాతం ఆయన కూడా చూపెట్టాడు అనుకుంటున్నాను. బట్ డెఫినెట్గా ఈసారి అయితే కళ్యాణ్ 100% ఎఫర్ట్స్ పెట్టాడు, బట్ ఫలితం దొరకలేదు. అందుకనే అందరితో ఉంటేనే మంచి గేమ్ అవుతుంది. అండ్ ఇక్కడ కంటెస్టెంట్స్ కూడా పెద్ద తప్పు ఉంది. అసలు కష్టాన్ని ఎవరు గుర్తించలేదు. ఓన్లీ రిలేషన్, బాండింగ్, గ్రూపింగ్ తోటి గేమ్ని ముందుకు తీసుకెళ్లారు. ఇది ఈరోజు రివ్యూ. సో డెఫినెట్గా పవన్ స్టాండ్ గురించి, కళ్యాణ్ ఫీలింగ్స్ గురించి, అండ్ రీతు ఎక్స్పెక్టేషన్స్ గురించి, యాజ్ వెల్ యాజ్ సంజన దొంగతనం గురించి మీరేమనుకుంటున్నారో కమెంట్ చేయండి. అండ్ ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఫర్ మోర్ రివ్యూస్. నేను చండిక, సైనింగ్ ఆఫ్ ఫర్ నౌ.